నమస్కారం. జగన్నాథ్ పండిట్ బ్రాహ్మణ వంటలకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పటిదాకా మీరు నన్ను బాగా ఆదరించారు. మీ ఆదరణతో ఈరోజు ఇంకొక వంట మీకు చూపిస్తున్నాను. ఈ వంట ఏమంటే మన ఇళ్లల్లో పెరట్లో ప్లస్ బయట కూడా లభ్యమవుతుంటాయి బొప్పాయి కాయలు చూడండి ఇట్లుంటాయి. ఇవి మనం ఇప్పటిదాకా మీకేం తెలుసు, పండువి మాత్రమే తింటాము అని తెలుసు. పండువి కాదు, పచ్చివి కూడా మనం కూర చేసుకోవచ్చు. కూర కూడా చాలా అమోఘంగా ఉంటుంది కూర. ఇది చేయాలంటే ఏం చేయాలి, ఇట్లా కాయను కోసాము, ఇది చెట్టు నుంచి. ఇంకా చిన్న కాయలైనా బాగుంటాయి, ఈ పెద్ద కాయలు చిన్న కాయలైనా బాగుంటాయి. వీటిని ఏం చేయాలి, మనము ఇలాగా పీలర్ చూడండి, పీలర్ పెట్టి చెక్కంతా ఇట్లా తీద్దాం. చూడండి, ఇట్లా చెక్కు తీసేస్తే మొత్తం తీసేస్తాం చెక్కు. ఇవ్వండి, పాలంతా కలుస్తాయి, ఇట్లా వస్తుంది కదా. ఇదంతా మనము చెక్కు తీసామండి. చెక్కు తీసిన తర్వాత వీటిని మనము ఎంత కావాలో అంత చెక్కు తీసుకుందాం. తీసిన తర్వాత ఏం చేయాలంట, ఈ కాయను తరుగుదాం. తరిగే వరకే ఇట్లాగా ముక్క వస్తుంది, తరిగితే ఇలాగ ముక్క వస్తుంది. ఇప్పుడు మనం తీసినటువంటి కాయ కొంచెము లోపల ఎర్రడాలు ఉంటుంది. ఇది పండడం కాదు, కొంచెం ఈ కాయ ఉంటుంది సరే. ఈ విధంగా మనము చెక్కంతా తీసాం. చెక్కు తీసిన తర్వాత సన్నగా ముక్కలు తరుక్కోవాలండి. మనం ముక్కలు చూడండి ఎట్లాగని ముక్కలు అలాగని ఇట్లయినా చేతిలో పెట్టుకుని చేయి కట్ చేసుకోకుండా ముక్కలు తరుక్కోవచ్చు మనం. ఇగో ఇలా వీటిని మనం ఏం చేయాలి, సన్న ముక్కలుగా ఇట్లా సన్న ముక్కలుగా మనం తరుక్కోవాలి. తరుక్కుంటే ముక్కలు ఎట్లుంటాయి చూసారా, ఇవ్వండి సన్న ముక్కలు ఉన్నాయా. ఈ సైజు చాలు మనకు. ఈ సైజు ముక్కలు అయితే కూర చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది కూర. వీటిని ఏం చేయాలి, మనము ముందు వీటిని తిరగమాత తీసుకోవాలి. తిరగమాత అంటే ఇట్లా బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో మనము ఇట్లా బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో మనము తిరగమాత వేస్తాం. తిరగమాతకి ఏం కావాలి, ముందు మనకు ముఖ్యంగా నూనె కావాలి. ఇవ్వండి నూనె 2 స్పూన్లు వేసుకుందాం. దీంతో నూనె అయినాక తిరగమాత ద్రవ్యాలు ఏమిటివి, శనగబేడలు. ఇవ్వండి శనగబేడలు ఏమైనా చాలండి, ఒక కాయకు వేసాం. అలాగనే మినపప్పు చూడండి, మినపప్పు కూడా చూడండి, కొంచెం మినపప్పు వేద్దామండి. ఇవ్వండి మినపబేళ్ళు. శనగబేళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనం, మినపబేళ్ళు తగ్గినా పర్వాలే. తర్వాత కొంచెం మెంతులు ఏమైనా వేసి కొంచెం జీలకర్ర వేద్దాం. వేసిన తర్వాత కొద్దిగా ఆవాలండి, ఆవాలు కొంచెం పడాలి. పడ్డ తర్వాత దీంట్లో మనకు ఇంగు కూడా ముందు వేసేద్దాం. ఇప్పుడే మళ్ళీ వేగే కన్నా కొంచెం ఇంగు కూడా వేసాం మనం. ఇప్పుడు ఎండుమిరపకాయలు మనం ఏం చేయాలి, ఎండుమిరపకాయలు ఒక 2 తీసుకుందాం పోపులోకి. ఇదిగోండి ఇట్లా, ఇదిగోండి వేసామా. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనము పొయ్యి మీద పెట్టి తిరగమాతను వేయిస్తాం. కొంచెం సేపు ఇవి వేగేదాకా. పోపు చూడండి ఎలా వెలిగిందో, వేయిందా. ఈ పోపులో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా ఈ ముక్కలు, బొప్పాయి ముక్కలు చూడండి, సిమ్లో పెట్టుకొని ఈ బొప్పాయి ముక్కలు పెట్టుకొని వేద్దాం. వేసిన తర్వాత అన్నీ వేసేద్దాం, తరుక్కునే మొత్తం కూడా మనం. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేద్దాం. సరిపడేద్దాం చూడండి, 1 స్పూన్ వేద్దాం, 1 స్పూన్. తర్వాత మనం ఏం చేయాలంట, పసుపు వేయాలి. పసుపు
పసుపు కూడా చూడండి కొద్దిగా వేద్దాం. కొంచెం పసుపు 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 అయిపోయినాక మనము కొద్దిగా కారం కూడా వేసేద్దాం ఇప్పుడే, ఏం కాదు. ఒక స్పూను మనము కారం చూడండి, చాలు. కారం ఎక్కువ వద్దు, ఒక స్పూన్ చాలు. ఎందుకంటే కారం తినేవాళ్ళు తక్కువ ఉంటారు కదా, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని కొంచెం నీళ్ళు, ఇంకో వేసాం, అన్నీ వేసాం, కొంచెం నీళ్లు పోద్దాం. ముక్క కొంచెం గట్టిగా ఉంది కదా, ఉడకాలి కాబట్టి కొంచెం ఒక అర గ్లాసు నీళ్లు పోద్దాం. పోసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక 10 నిమిషాలు దీన్ని మళ్ళీ బాయిల్ చేద్దాం. ఉడికిందా లేదా ఒక్కసారి చూద్దాం. కొంచెం సేపు ఒక్కరో బాయిల్ అవుతుంది, ఒక్కరో చూద్దాం. తయారైందండి కూర, కొంచెం తయారైంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో అంటే కొద్దిగా ఈ పప్పులు ఉంటాయి, ఇగో పప్పులు చూడండి, ఈ పప్పులు చూసాం, ఇవి కొద్దిగా మనము కొబ్బరి వేస్తే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొబ్బరి కూడా వేసుకొని మనం ఏం చేస్తామంట, పప్పుల పొడిని తయారు చేసుకుందాం. పప్పుల పొడి తయారవుతుంది. ఇదిగోండి ఈ విధంగా మనం ఆ పప్పులను గ్రైండ్ చేస్తే ఈ విధంగా పప్పుల పొడి తయారైంది. పప్పుల పొడి, ఈ పప్పుల పొడి ఒక్క స్పూను దీంట్లో కలుపుకుందాం. ఒకే స్పూన్ చాలండి, ఎక్కువ వద్దు. చూసారుగా, 2 వేద్దాంలే, ఒకటేమి 2 వేద్దాం. వేసేసిన తర్వాత ఈ పప్పుల పొడి మనం తయారు చేసుకున్న పప్పుల పొడి, ఇది ఈ పప్పులతో తయారు చేసుకున్నది. దీన్ని మనం ఏం చేయాలంటే ఇలాగా కలుపుకుందాం. ఇట్లాగా ఉండండి. బాగా కలిపిందండి. చూసారా, కూర కలిసింది. ఇప్పుడు ఇది ఈ కూర ఇప్పుడు తయారైందే. ఈ తయారైంది ఒక్కసారి టెస్ట్ చేద్దాం, ఎలాగుంది అనేది తెలియాలి కదా మనకు ముందు. అందువల్ల మనం ఏం చేస్తాం, ఒక్క ముక్క బాగా వేడిగా ఉంది, కొంచెం తీసుకుందాం. తీసుకొని నోట్లో వేసుకొని చూద్దాం. ఓ సూపర్ అండి, అబ్బాబ్బాబ్బాబ్బా, భలే ఉందండి బొప్పాయి కూర. దీన్ని మనము చపాతీల్లో తినచ్చు, అన్నంలో తినచ్చు, రొట్టెల్లో తినచ్చు. అసలు ఇంత అమోఘమైన కూర నేను చూడలేదండి ఇప్పటిదాకా. అంత బాగా తయారైంది. ఇప్పుడు మనకు మీరు కూడా తయారు చేసుకోండి. ఈ కూర బొప్పాయి వల్ల లాభాలు ఏమంటే బాడీని ఎప్పుడు వేడిగా ఉంచుతుంది. తర్వాత మనకు ఆరోగ్యానికి డైజెషన్ ఫ్రీగా అవుతుంది. కడుపులో ఉన్నటువంటి కండరాలు, డైజెస్టివ్ ట్రాక్లో ఉన్నటువంటి కండరాలు ఉన్నాయి చూసారా, అవి బాగా కదలిస్తుంటాయి. దానివల్ల ఫ్రీ మోషన్ అవుతుంది. ఫ్రీ మోషన్ కావలసినటువంటి అన్ని మనకు ఏమేమి కావాలనో, దీనివలన డెంగ్యూ లాంటి ఫీవర్స్ కూడా బొప్పాయి పండు తగ్గిస్తుందంట. అయితే ఒకటి మాత్రం ఇది ఉంది, ఒక కడుపుతో ఉన్న ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం ఎక్కువగా తినకూడదు. ఇది తింటే వేడి ఎక్కువ కాబట్టి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు తప్ప అందరు కూడా తినండి. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. మీరు కూడా తయారు చేసుకోండి. ఇప్పుడే మన స్టూడియోకు జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ గిరిధర్ శర్మ గారు రావడం జరిగింది. ఆయన కూడా ఎవరో ఇక్కడ బ్రాహ్మణ జగన్నాథ్ పండిట్ బ్రాహ్మణ వంటశాల ఇందులో తయారవుతున్నాయని చెప్పి తెలియజేశారంట. ఆయన మేము ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మన స్టూడియోకు వచ్చేసినటువంటి గిరిధర్ శర్మ గారు ఈరోజు మేము తయారు చేసినటువంటి ఈ బొప్పాయి కూర ఇవాళ ఆయన టేస్ట్ చేశాడు, చూశాడు తయారీ కూడా. మేము ఎంత పరిశుభ్రంగా శానిటేషన్ గా తయారు చేసింది కూడా ఆయన కనుక్కొని చాలా బాగా చేస్తున్నారు బాబు. అసలు మన బ్రాహ్మిన్ కమ్యూనిటీలో ఇలాంటి వంటలు అనేవి ఇప్పుడో మా చిన్నప్పుడు, మా తద్దినప్పుడు, మా నాయన వాళ్ళ తద్దినాలప్పుడు ఇవి చేసేవాళ్ళు. తర్వాత ఈ మధ్య కనుమరుగైపోయినాయి. మళ్ళీ ఒక్కసారి మీరు గుర్తు చేశారంటూ సార్ను నేను కొంచెం కొద్దిగా ఆహారము, అది అన్నము, కొంచెం మనం తయారు చేసినటువంటి బొప్పాయి కూర కూడా తినమని చెప్పాము. సారు మా ఆమోదించి ఇప్పుడే తినడానికి మొదలు పెట్టాడు. తిన్న తర్వాత సార్ అభిప్రాయాన్ని మనకు తెలియజేస్తాడు. సార్ బాగుంటేనే చెప్పండి సార్,
ఏదైనా మాడిఫికేషన్లు ఉంటే మేము మారుస్తాం సార్. దానికి పూర్వం ఎట్లా అయితే మా అమ్మమ్మ వాళ్ళు చేశారో అదే పద్ధతిలోనే మేము దీన్ని చేయడం జరిగింది సార్. ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే సార్ దీంట్లో చాలా సూపర్గా ఉంటుంది సార్. ఇప్పుడు సారు ఈ బొప్పాయి పండు కూడా ఇంకో విశేషం ఏమంటే గిద్దలూరు దగ్గరే తెచ్చాను నేను ఈ బొప్పాయి కాయలు. అది కూడా గ్రేట్. అక్కడ బొప్పాయి కాయలు మేమే పచ్చివి కోసుకొని వచ్చాం. అసలు పూర్వము రెగ్యులర్గా ప్రతి ఇళ్లలో కూడా బొప్పాయి చెట్టు ఉండేది. ఇప్పుడు అవి కనుమరుగైపోయినాయి. ఎక్కడో ఒక చోట ఉంటుంది సార్. తిన్నారా సార్? సార్ బాగా చాలా అద్భుతంగా, అభిప్రాయం చెప్పండి సార్. అద్భుతంగా ఉంది. నేను ఇటీవల మీ యూట్యూబ్ ఛానల్లో జగన్నాథ్ పండిట్ వంటశాల అనేటువంటి ప్రోగ్రాంలో మీరు అప్లోడ్ చేసినటువంటి కొన్ని వంటలు చూశాను. అప్పుడే అనుకున్నాను, ఎలా చేస్తున్నారు సార్ గమనించాలి. మనం ఇప్పుడు ఎవరు చేయని వంటకాలు, గతంలో పూర్వీకులు చేసిన వంటకాలు సార్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు, పరిశుభ్రంగా చేస్తున్నారా, ఏం వాడుతున్నారు అనే ఉద్దేశంతో ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. ఈ కూరను మీరు చేయడం నేను మొదటి నుంచి గమనించాను. చాలా నీట్గా బొప్పాయి కూరను గతంలో సంజీవాపేటలో మేము ఉన్నప్పుడు మా పూర్వీకులు, మా తాతలు ముత్తాతలు అప్పుడు తద్దినాలప్పుడు ఈ వంట చేసేవారు. మధ్యలో అందరూ మర్చిపోయారు. కానీ చాలా అద్భుతంగా మీరు చాలా నీట్గా ఒక బొప్పాయి కాయతో ఇంత అద్భుతమైన కూరను చేయడం అనేది వినడం ఇదే ప్రథమం. రుచి చూశాను, గతంలో నేను చూడలేదు కానీ చూశాను. చాలా చక్కగా ఉంది సార్, చాలా అద్భుతంగా ఉంది. అందరూ కూడా సార్ చెప్పినట్టుగా ఈ ప్రకారం చేసుకుంటే బొప్పాయి కూరతో సార్ చెప్పినటువంటి కండిషన్ ప్రకారం బాలింతలు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని తిని చాలా 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 రుచికరంగా ఉంది. ఒక బొప్పాయితో ఇంత బాగా కూర చేయడం అనేది ఇదే ప్రథమం నేను చూడడం. దీన్ని సార్ అప్లోడ్ చేస్తారు, దీన్ని గమనించండి. అందరూ ఇదే విధంగా చేయండి. చాలా రుచికరంగా మీరు మీ బంధువులు తిని ఆనందించవలసిందిగా కోరుతున్నాను. ఇటువంటి వంటను చేసి నాకు పెట్టినందుకు జగన్నాథ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. బంగారు బాల్యం నోడల్ ఆఫీసర్ గిరిధర్ శర్మ గారు వాళ్ళ మంచి అభిప్రాయాన్ని మనకు తెలియజేశారు. అందువలన ఇది సారు ఇంకా వాళ్ళ కమ్యూనిటీ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరికి కూడా దీని గురించి సార్ చెప్తే బంగారు బాల్యము నోడల్ ఆఫీసర్ కాబట్టి బాగా అందరు కూడా వింటారు. అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ధన్యవాదాలు సార్.